హలో అండి, రాధారమణంకు మీకు స్వాగతం. ఈ రోజు మన ఛానల్లో తెలంగాణ సమ్మర్ స్పెషల్ సప్పటి తొక్కు లేదా నువ్వుల ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. అంతకుముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ పచ్చడి అన్నంలో పప్పుతో కలుపుకొని తింటే పుల్ల పుల్లగా భలే ఉంటుంది. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా పచ్చడికి నువ్వుల సోగి తయారు చేసుకుందాం. దీనికోసం నేను కప్పున్నర నువ్వులను కొలిచి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఓ మందపాటి కడాయిలో నువ్వులను లో టు మీడియం ఫ్లేమ్లో నిదానంగా కాస్త రంగు మారి చిటపటమనేంత వరకు వేయించండి. వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోండి. మనం తీసుకున్న నువ్వుల కొలతకు అరకప్పు ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోతుంది. వేయించి చల్లారబెట్టుకున్న నువ్వులను పొడి చేసుకోండి. దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో కొలిచి పెట్టుకున్న ఉప్పును వేసి బాగా కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి ఓ 2 సార్లు ఆడిస్తే నువ్వుల పొడి ఉప్పు బాగా కలిసిపోతాయి. చెప్పాలంటే మిక్సీలో రాకముందు మన వాళ్ళు ఈ సోగిని రోట్లో వేసి దంచేవాళ్ళు. ఈ సోగిని మీరు పచ్చడి కలుపుకునే పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ పచ్చడికి అవసరమైన జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఆవ పొడి, మెంతి పొడి ఎలా తయారు చేసుకోవాలో తెలంగాణ చక్కెర ఒక్క వీడియోలో చెప్పాను. లింక్ కింద డిస్క్రిప్షన్లో అటాచ్ చేశాను, చూసేయండి. ఇప్పుడు నువ్వుల సోగిలో టీ స్పూన్ ఆవ పొడి వేసుకోండి. ఆవ పొడిలో సగం అంటే అర టీ స్పూన్ మెంతి పొడి వేసుకోండి. పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ కంటే కాస్త తక్కువ జీలకర్ర పొడి వేసుకోండి. సారెడన్ని పొట్టు తీసిన ఎల్లిపాయలు వేసుకోండి. లావుగా ఉన్న వెల్లిపాయలు వేసుకుంటే చూడటానికి కాదు తినటానికి కూడా బాగుంటుంది. ఇందులో పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పచ్చడికి తాలింపు పెట్టుకుందాం. దీనికోసం పావు కప్పు దాకా ఎల్లిపాయలను కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోండి. తర్వాత కడాయిలో మనం ఏ కప్పుతో అయితే నువ్వులు కొలుచుకున్నామో దాంతో 3/4 కప్పు నూనె వేసుకోండి. అది వేడయ్యాక ఓ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. అందులోనే అర టీ స్పూన్ వరకు మిరిపిత్తులు, పావు టీ స్పూన్ దాకా జీలకర్ర, అర టీ స్పూన్ దాకా ధనియాలు వేసి వేగనివ్వండి. ఇందులో దంచిన ఎల్లిపాయను వేసి మంచి రంగు వచ్చేదాకా వేపుకోండి. చివర్లో పావు టీ స్పూన్ పసుపు వేసి దింపేసుకోండి. తాలింపు పూర్తిగా చల్లారాక నువ్వుల సోగిలో వేసి కలుపుకోండి. పచ్చడి పెట్టే రోజు ఉదయం మామిడికాయలను నీళ్లలో నానేసుకోండి. దీంతో ముక్కలకు మంచి కరుకుదనం వస్తుంది. వీటిని కడిగి ఓ గంపలో వేసుకోండి. ఈ కాయలను ఒక్కొక్కటిగా తుడిచి పక్కన పెట్టుకోండి. ఏమాత్రం నీళ్ల పదన లేకుండా చూడండి, లేకపోతే పచ్చడి బూజు పట్టేస్తుంది. మన పచ్చడికి 3 కాయల పొరుసు పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఈ కాయలపై పొట్టు తీసి పొరుసు కొట్టుకోవాలి. పొరుసు కొట్టుకోవటం రాని వారికి ముక్కలు వేసుకున్నా పర్వాలేదు. పచ్చడి పెట్టుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పచ్చడికి ఎలాంటి కాయలు వాడాలి, ఇంకా బోల్డ్ అని టిప్స్ చెప్తూ తెలంగాణ చక్కెర ఒక్క వీడియోలో డీటెయిల్డ్గా వివరించాను. మీరు గనక ఆ వీడియో చూడనట్లయితే లింక్ కింద డిస్క్రిప్షన్లో అటాచ్ చేశాను, చూసేయండి. మేము పొరుసు కొట్టుకునే పద్ధతి, మా ప్రాంతంలో పొరుసు ఇలానే కొట్టుకుంటారు. దీనికి చాలా అనుభవం కావాలి కాబట్టి కొత్తగా ట్రై చేసేవారైతే చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఇలా కాకుండా నార్మల్గా ముక్కలు కోసి కూడా వేసుకుంటారు. మీకు ఇష్టమైతే అలా కూడా వేసుకోవచ్చు.
పొరుసుని తాలింపు పెట్టుకున్న సోగిలో వేసి కలుపుకోండి. ఈ పచ్చడిని గాజు సీసాలో గాని మడతమాన్లలో గాని వేసి 3 రోజులు ఊరబెట్టాలి. అంటే ఈ రోజు పచ్చడి పెడితే రేపంతా ఊరనిచ్చి ఆ తర్వాతి రోజు ఉదయం మళ్ళీ పచ్చడి కలుపుకోవాలి. పచ్చడి 3 రోజులు ఊరబెట్టిన తర్వాత మీ కాయల పుల్లదనాన్ని బట్టి ఉప్పు తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. మా కాయలకు మేం వేసుకున్న ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయింది. పచ్చడి కలుపుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం వరకైనా పచ్చడి రుచి మారదు. ఓసారి ఈ పచ్చడి పప్పుతో ట్రై చేసి చూడండి. ప్రతి సమ్మర్లో ఈ పచ్చడి పెట్టకుండా ఉండలేరు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.